హైదరాబాద్ లో నిమజ్జనం సందడి మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రకు సిద్ధమయ్యాడు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ నుంచి శోభయాత్ర ప్రారంభమవుతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మహాగణపతిని టస్కర్ వాహనంపైకి ఎక్కించారు. భారీ క్రేన్ సాయంతో వాహనంపైకి ఎక్కించారు. ఆ తర్వాత విగ్రహం కదలకుండా ఉండేందుకు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. మరోవైపు మహాగణపతి నిమజ్జనం చూసేందుకు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పార్వతీ సుతుడు గంగమ్మ ఒడికి చేరే ఘట్టం కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభయాత్ర మొదలు కాబోతోంది. మరి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో వివరించడానికి మా కొలీగ్ దేవి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. దేవి, ఖైరతాబాద్ మహాగణపతిని టస్కర్ వాహనంపైకి ఎక్కించినట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో మూవ్ అవబోతుంది వెహికల్? రైట్ సంధ్య, మనం ఒకసారి మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనకి పూజాధికారులన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ పూజల అనంతరం కూడా మనకి మహాగణపతి ముందు కదలబోతున్నారు. మనకి ఎప్పుడైతే వినాయక ఉత్సవం మొదలైతే మన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటూ ఉంటాం, కానీ వినాయక నిమజ్జనం మాత్రం ఊరూరా మనకు కోలాహలం మధ్య మనం జరుపుకుంటూ ఉంటాం. సో లాస్ట్ ఇయర్ 63 అడుగులే, కానీ ఇప్పుడు మాత్రం 70 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మనం 70 అడుగుల భారీ గణనాథుడి ఇలా కొలువై ఉన్న తర్వాత ఈ నిమజ్జనం కోసం మొత్తం లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ వచ్చారు. అండ్ ఇక్కడ ఉన్న జాగ్రత్తలు కూడా చాలా, అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కించడం మాత్రమే ఒక పెద్ద టఫెస్ట్ టాస్క్ గా కనిపిస్తుంది. అది పూర్తి చేసిన అనంతరం వెల్డింగ్ పనులు కూడా మొత్తం పూర్తి చేసిన అనంతరం ఇప్పుడు ప్రస్తుతం పూజాధికారులు కూడా చేస్తున్నారు. మీరు చూడొచ్చు లైవ్ లో. ఇవన్నీ పూర్తయిన అనంతరం ఆయన ముందుకు కదులుతారు. అంటే మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తి చేయాలని కూడా వారు ఆర్డర్స్ పాస్ చేశారు. సివి ఆనంద్ కూడా గత రాత్రి ఇక్కడికి వచ్చారు. వారు మొత్తం పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షించారు. మొత్తం 25,000 మంది పోలీసులు బలగాలు ఉంటే ఇక్కడ మనకి ఈ సెంట్రల్ జోన్ లోనే 10,000 మంది వరకు కనిపిస్తున్నారు. అంటే మీరు చూడొచ్చు, ఈ భారీ గణపయ్య నిమజ్జనం ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూడటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మహాగణపయ్యను మనం కొలువు తీరేలా ఇక్కడ మనం పూజించాం, ఆయన్ని ఆహ్వానించాం, ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ఇప్పుడు లయం కావాలా వద్దా? లైవ్ అంటే ఆత్మను విశ్వాత్మలో మనం ఐక్యం చేయడం, అంటే ఈ బ్రహ్మాండంలో ఆయన ఐక్యం చేయడం కోసం నదులు ఇలా మనం కొలన్లు వీటిల్లో మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు ఒక భారీ ఏర్పాట్లే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా కోలాహలానికి సంబంధించి కూడా గతేడాదితో పోలిస్తే కాస్త కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందులా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చేంత అంతగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఎక్కడికి అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈవెన్ మీడియా ముందుకు రావాలన్నా కూడా కాస్త కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఒకసారి మీకు విజువల్స్ లో ప్యాన్ చేసి చూపిస్తాం. ఇంతకు ముందు ఇవన్నీ కూడా మనకి భక్తుల మధ్య కాస్త కోలాహలంగా కనిపిస్తూ వచ్చేది, కానీ ఇప్పుడు మనకు నిర్మానుష్యం కనిపిస్తూ ఉంది. బికాజ్ ఒక పర్లాంగు దూరంలోనే భక్తులను అక్కడ ఆపేశారు బారికేట్లు వేసి. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ముందుకు కదిలేటప్పుడు, వాహనం కదిలేటప్పుడు కాస్త అడ్డంకిగా ఉండడం, లేకపోతే ఆలస్యం కావడం, ఇవేమీ కాకుండా ముందుగా రాస్తాను వాళ్ళు క్లియర్ చేసేశారు. రాత్రి నుంచే దర్శనం పరంగా కూడా ఇక్కడికి వచ్చేవారు కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు రాకుండా, అంటే ముందుగానే ఏర్పాట్లు చేశారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి భారీ గణనాథుడు ముందు కదిలిన తర్వాత అసలైన భారీ వినాయకులందరినీ కూడా ముందు కదలడానికి, అంటే నిమజ్జనోత్సవం శోభాయాత్ర జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మీరు చూడొచ్చు, మరి కాసేపట్లోనే మనం ప్రత్యక్ష ప్రసారంలో చూడబోతున్నాం. ఇప్పటికే పూజాధికారులు అంతే నిమజ్జనానికి సంబంధించి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నప్పుడు మాత్రం చాలా వరకు కూడా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మొదటగా నిమజ్జనానికి సంబంధించి మనం ఏర్పాట్లు చేస్తే మాత్రం పూజాధికారుల అనంతరం ఒక తెల్లని గుడ్డలో కంపల్సరీగా మనం అక్కడ పళ్ళు, దానికి సంబంధించిన వస్త్రాలు అన్నీ కూడా పెట్టి ఆయనకి సమర్పించి మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ మా కోసం తిరిగి రావయ్యా అంటూ ఆయన మనం భారీగా వీడ్కోలు పలుకుతూ ఉంటాం. అందుకనే ఈసారి ఎప్పుడూ కూడా మనకి లేనంతగా ఈసారి లక్షలాది భక్తులు తరలి వచ్చారు. గవర్నమెంట్ కూడా ఈసారి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. సో మరి కాసేపట్లోనే శోభాయాత్రకు సంబంధించి ఇక్కడ జరగబోతున్నాయి సంధ్య.